నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం నందు చైత్ర పూర్ణిమ హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రాతకాలం నుంచి అర్చనలు, అభిషేకాలు, గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనము, ఆదిదేవత, నవగ్రహ దేవత పూజలు, మంగళహారతులు నిర్వహించి స్వామివారి మండప ఆరాధన ఆహ్వానం చేయడం జరిగిందని, బ్రహ్మోత్సవాలు 3 రోజులు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం దేవాదాయ ధర్మశాఖ ఆదేశానుసారం కార్యనిర్వహణాధికారి పాలకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అర్చకులు, హనుమాన్ సేవా సమితి సభ్యులు, కన్యాస్వామి తదితర సేవా సమితి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జయ జయ శ్రీరామ్. అందరికి కూడా జయ హనుమాన్. బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా జయ హనుమాన్. స్వామి, ప్రతి సంవత్సరం కూడా మనం చైత్ర పౌర్ణమి చాలా దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించుకుంటాము. అలాగే ఈ నూతన సంవత్సరంలో చైత్ర వచ్చే పౌర్ణమి 23వ తారీఖు నాడు మనము జన్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈరోజు ఆ బ్రహ్మోత్సవాలు 3 రోజులు త్రియాణ్ముఖం 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మరి మన దేవాలయంలో చక్కగా దేవాలయాన్ని శుద్ధి చేసి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, షోడశ మాత్రిక, ఆదిదేవత ప్రతిదేవత సమేత నవగ్రహ, బ్రహ్మాది మండల దేవత, ఆ తర్వాత ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి చేత స్వామిని ఆహ్వానించడం జరిగింది. అలాగే మహాపూజ, అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతం చేత మహాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈరోజు. మరి అలాగే ఈరోజు హనుమాన్ భక్తుల చేత మరి వారి చేత మన దేవాలయంలో అన్నదానం కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే మరి మంగళవారం నాడు ప్రాతకాలంలో 3 గంటల నుండి 4 గంటల వరకు సుప్రభాత సేవ, అలాగే 4 గంటల నుండి 5 గంటల వరకు స్వామివారి యొక్క మహాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి యొక్క అలంకరణ, 6 గంటల 5 నిమిషాలకు సూర్య ఉదయాన్ని సమయంలో స్వామివారి యొక్క పుట్టినరోజు అంటే జన్మోత్సవం కార్యక్రమం మనం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత స్వామివారి యొక్క దర్శనము, తీర్థప్రసాదము, ఆ తర్వాత 9 గంటలకు రామనామ మహాయజ్ఞ కార్యక్రమం మనం నిర్వహించుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం కూడా చక్కగా హనుమాన్ భక్తుల చేత, గ్రామ భక్తుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం మనం. అలాగే ఇట్టి కార్యక్రమంలో చాలామంది భక్తులు కూడా దాతలు ముందుకు వస్తున్నారు. మరి ఆ ముందుకు వచ్చినటువంటి దాతల్లో అన్నదానానికి కానివ్వండి, ఇతరతర కార్యక్రమం కలిగి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి కార్యక్రమము మరి కని విని ఎరగనటువంటి కార్యక్రమము కనుక భక్తులందరూ కూడా ఆ రోజు విచ్చేసి ఆ దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈ యొక్క కార్యక్రమానికి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ అయినటువంటి వారికి వారి యొక్క చక్కనైనటువంటి ఆదేశానిగా చక్కనైన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. అలాగే మా ఈఓ గారు అయినటువంటి మరి రవీందర్ గుప్తా గారి యొక్క పర్యవేక్షణలో, రాములు గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మీ భక్తులందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తరపు నుంచి మీ అందరికీ కూడా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.